నమస్తే, వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్లోని వైసీపీ 150 సీట్లతో గెలిచింది సార్. అవును. దాంట్లోని అప్పటి నుంచి కాదండి, ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేశారు. మింగిల్ అవుతున్నాడు అతను. సరే, ఇప్పుడు విజ్ఞాన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కృష్ణదేవరాయలు ఆయన కూడా గుంటూరు స్థానానికి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, లేదా నరసరావుపేట నుంచి చేస్తారో తెలియదు. ఇలాగా టికెట్ అని ఎంపీలు, టికెట్ అని ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గోడ మీద జంప్ జిల్లాలాగా నిలబడి ఉన్నారు. ఎటు దూకుతారో తెలియకుండా ఉంది. దూకితే జనసేనలోకి, లేదు అంటే టీడీపీలోకి. సరే, ఇటు నుంచి కనుక చూసుకుంటే తెలుగుదేశం నుంచి గతంలో మద్దాల గిరి గుంటూరు నుంచి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత గన్నవరం నుంచి వల్లభనేని వంశీ వెళ్ళిపోయాడు. తర్వాత చీరాల దగ్గర నుంచి కరణం బలరాం వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి కూడా కొంతమంది. తర్వాత మన విశాఖపట్నానికి సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్ కూడా అధికారికంగా తెలుగుదేశం పార్టీలో గెలిచాడు. ఆయన అనధికారికంగా వైఎస్ఆర్సీపీలో ఉంటున్నాడు ఆయన. అదే కదా నీ డౌట్? అయితే ఈరోజు అంటే వైసీపీ ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారో వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకోబోతుంది. స్పీకర్ మీద హాజరవ్వాలని చెప్పేసి ఈరోజు వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి. దాంట్లో ఒక ఎమ్మెల్యే మాత్రం విదేశాల్లో ఉన్నాడు. మిగతా 3 ఎమ్మెల్యేలు మాత్రం, మిగతా 3లో కూడా ఒకరికి ఒంట్లో బాగోలేదని, ఒకరు వస్తానని చెప్పేసి ఇలా అంటున్నారు. అయితే మొత్తం ఏపీ రాష్ట్రం అంతా కూడా అసలు ఏం జరగబోతుంది? ఏం లేదు మహేష్, ఇది మామూలుగా రాజ్యసభ కనుక మార్చిలో కనుక ఎలక్షన్స్ లేకపోతే ఈ పార్టీకి చాలామంది పార్టీని జంప్ చేసేసి కండువా కప్పేసుకునే వాళ్ళు. అంటే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక కేసీఆర్ నానియే వెళ్ళాడు ఆయన. ఈ సైడ్ చూసుకుంటే అది ఎంపీ కాబట్టి ఎంపీ పదవికి రిజైన్ చేసి వెళ్ళాడు ఆయన. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు రాజ్యసభ సీటు మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. అందులోనూ ఇక్కడ చూసుకుంటే మన విశాఖపట్నానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు ఎప్పుడో 2 సంవత్సరాలు 9 నెలల క్రితం, ఒక 3 సంవత్సరాలు అవుతోంది, ఆయన అప్పట్లో స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ యాజిటేషన్కి మద్దతుగా స్పీకర్ ఫార్మేట్లో తన రాజీనామాని ఇవ్వటం జరిగింది. అయితే స్పీకర్ అప్పుడు పట్టించుకోవాలి. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఎందుకు పట్టించుకోలేదంటే అప్పుడు కనుక రాజీనామా కనుక ఆమోదించినట్లయితే ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తుంది. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఆ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే 3 రాజధానుల విషయం, అటు అమరావతి, ఇటు విశాఖపట్నం, రాయలసీమేమో కర్నూలులోనేమో హైకోర్టే. అయితే ఇక్కడ కనుక పొరపాటుగా కనుక గ్రహపాటున బై ఎలక్షన్స్లో కనుక టీడీపీ కనుక గెలిస్తే అప్పుడు వాళ్ళు ఏమని అంటారంటే ఇక్కడ రాజధాని అక్కర్లేదు అని అంటారేమన్న భయంతో వాళ్ళు ఏం చేశారంటే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించలేదని ఒక వార్త వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ రాజీనామాను ఆమోదించారు. కారణం ఏంటంటే ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 44 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం బలం ఎంత? తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం 23 మంది. 23 మందిలో 4 అటు వెళ్ళిపోయారు. ఇంతక 4 పేర్లు చెప్పాను కదా, 4 అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యాక్చువల్గా వాళ్ళ బలం ఎంత పడిపోయింది? 19 పడిపోయింది. 19 పడిపోతే ఏం జరిగింది? అక్కడి నుంచి 4 ఎమ్మెల్యేలు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓట్ చేశారు. అనురాధ నాయుడు గెలిచారు. ఎవరు వాళ్ళు అంటే ఇంతక నేను చెప్పినట్టు రామనారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా పేర్లు వాళ్ళు బహిర్గతంగా వీళ్ళే చేశారని నిరూపితం అవలా, అనుమానంతోనే వాళ్ళని సస్పెండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు, రామనారాయణ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వీళ్ళందరూ ఓటు ఇటు పక్కన వేశారని వాళ్ళ డౌట్ కొద్దీ వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కనుక వాళ్ళు బహిష్కృతం కనుక కాకపోతే, అంటే పూర్తిగా సస్పెండ్ కాకుండా అన్నత వేటు కనుక వేస్తే రేపు టీడీపీకి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది. అంటే 4 వస్తారు కదా, ఆ బలం తగ్గిపోతుంది. అందుకని వాళ్ళ మీద అనర్హత వేటు వేద్దామని ముందు ఏం చేశారంటే
ఈ ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారు. దాంతో ఏమైంది, 23 నుంచి వాడు పడిపోయింది 22. ఇప్పుడు అక్కడ నలుగురిని సస్పెండ్ చేస్తే అక్కడ బలం తగ్గిపోతుంది, వీళ్ళకి ఓటు వేసే వాళ్ళు తగ్గిపోతారు. ఇంకా 65 మందికి సీట్లు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో 65 మంది సీట్లు ఇవ్వలేదు. ఈ 65 మంది ఎవరైనా సరే క్రాస్ ఓటింగ్ చేసి 44 ఓట్లు కనుక టీడీపీ కనుక వచ్చినట్లయితే ఒక రాజ్యసభ సీటు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అది ముందుగానే ఊహించి ఏం చేస్తున్నారంటే పకడ్బందీ ఏర్పాట్లతో ఎవరు కూడా కండువా ఇటు పక్క వేసుకోకుండా అన్నత వేటు కత్తిని అలాగా వాళ్ళని నెత్తి మీద పెట్టారు. అంటే ఇప్పుడు కనుక వాళ్ళు వచ్చి కండువా వేసుకుంటే వెంటనే అర్హత వేట వేసేస్తారు. అయితే నువ్వు డౌట్ అడగచ్చు, మన అర్హత వేట వేస్తే ఏమైపోయిందండి, ఇంకా 2 నెలలు కూడా ఎలక్షన్స్ లేవు కదా అంటే, ఒకటి ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే అడ్వాంటేజెస్ ఎక్కువ. ఒకటి సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది, తర్వాత ప్రచారం అప్పుడు కూడా కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా ఓటు వేసుకోవచ్చు. ఇప్పుడే కనుక అనర్హత ఓటు వేయించేసుకొని ఆ పదవి కూడా లేకుండా పోతే ఎలక్షన్స్లో ఏంటంటే నార్మల్ అభ్యర్థిగానే పోటీ చేయవలసి ఉంటుంది, అడ్వాంటేజెస్ ఉండవు. అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా ఆందోళన పడుతున్నారు. స్పీకరు ఎక్కడ అనర్హత వేటు వేస్తారని ఎవరు బయటకు రాకుండా కామ్గా ఊరుకుంటున్నారు. మార్చి వరకు వాళ్ళు బయటకు రాకుండా ఉన్నారనుకో, మరి ఎలక్షన్ మూమెంట్ టికెట్లు ఎలా ఇస్తారు? ఇప్పుడు మార్చిలో ఎలక్షన్స్ జరుగుతాయి రాజ్యసభ, ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ముందు వచ్చేయాలి, వచ్చి ఇక్కడ శాలువా కప్పించుకోకపోతే ఇక్కడ సీటు రాదు. ఒకవేళ ఇక్కడ వచ్చి సీటు పని దక్కించుకుంటే అక్కడ రాజ్యసభ సీటుకి ఓటు వేయడానికి అవ్వదు. అంటే టీడీపీకి స్ట్రాటజీకి చాలా పకడ్బందీగా వైఎస్ఆర్సీపీ వ్యూహాన్ని అమలుపరిచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సీటు 3 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే వాళ్ళు 151 మంది ఉన్నారు కాబట్టి ఎలాగైనా సరే ఈ 3 రాజ్యసభ సీట్లు గెలవాలి అన్న ఉద్దేశంతోనే ఈ అనర్హత వేటు అనేదాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇది పకడ్బందీ అయినటువంటి చర్య. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ రాజకీయాలు ఇలా జరగల, ఇది ఫస్ట్ టైం ఇది రాజకీయాల్లో జరుగుతోంది. కాబట్టి ఇది స్పీకర్కి విచక్షణకే పరిమితమై ఉంటుంది. ఆయన ఎవరిని సస్పెండ్ చేయాలనుకుంటే ఆయన సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇంకో క్వశ్చన్ సార్, మీకు ప్రముఖ రాజకీయవేత్త ఎంపీ అయినటువంటి బిజినెస్ మ్యాన్ ఎంపీ గల్లా జయదేవ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను రాజకీయాలపైన దృష్టి పెట్టాను అని చెప్పేసి, ఓన్లీ బిజినెస్ పైన ఫోకస్ పెడతానని చెప్పేసి, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా వస్తే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, అప్పటి వరకు రాజకీయాల్లోకి నేను దూరంగా ఉంటాను అనడంతో ఒక్కసారి టీడీపీ నేతల్లో కొంచెం గుబులు పుట్టుకుంది. అయితే అతను ఒక్కసారి రాజకీయాలకు దూరంగా వెళ్ళడం వెనకాతలు ఏమైనా ఎవరైనా హస్తం ఉందా, లేకపోతే వైసీపీ హస్తం ఉందా, అసలు ఏంటి సార్ మీ యొక్క భావన అనేది? గల్లా జయదేవ్ బేసిక్గా మృదు స్వభావి. గల్లా జయదేవ్ హిస్టరీ కనుక చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ గారికి అల్లుడు అతను. అలాగే వాళ్ళ అమ్మగారు గల్లా అరుణకుమారి బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వాది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాదులు. అలాగే అమర్రాజా బ్యాటరీస్ని స్థాపించి తిరుపతి దగ్గర నేను వెళ్ళాను, అమర్రాజా బ్యాటరీస్కి వెళ్ళి నేను చూడటం కూడా జరిగింది ఒకనొక టైంలో. అక్కడ ఏంటంటే లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అందులోనే ఏంటంటే అందులో పనిచేసేటువంటి అమ్మాయికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్తలకు కూడా అక్కడ ఉద్యోగాలు ఇవ్వటం ప్రత్యేకత. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అక్కడ పనిచేసేవాళ్ళు అమర్రాజా బ్యాటరీస్లో. దాంతో చాలామంది ఎంప్లాయ్మెంట్ తిరుపతిలో కల్పించడం జరిగింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమార్ ప్రాతినిధ్యం వహించి వాళ్ళు మినిస్టర్గా కూడా కాంగ్రెస్ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయడం జరిగింది. సో ఈ టైంలో గల్లా జయదేవ్ ఫారిన్ రిటర్న్డ్. అతను అమెరికా, చిన్నప్పటి నుంచి అమెరికా అలాంటి చోట చదువుకొని వచ్చాడు. అతను ఇంగ్లీషు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ బాగా మాట్లాడగలడు అతను. తర్వాత అతను ఒక సబ్జెక్ట్ కనుక ఎంచుకున్నట్టయితే ఆ సబ్జెక్టుని లోక్సభలో క్లియర్ కట్గా ఇంగ్లీష్లో చక్కగా చెప్పగలడు అతను. ఇతను ఒకడు. తర్వాత శ్రీకాకుళం చెందినటువంటి రామ్మోహన్ నాయుడు
వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అందుకని చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా గల్లా జయదేవ్ని ప్రోత్సహించింది కూడా. ఎందుకంటే గుంటూరు వచ్చేప్పటికి గుంటూరు అమరావతి అంటే రాజధాని ప్రాంతం అది. కాబట్టి 2014లో అతను గుంటూరు నుంచి పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అతనికి అంతకుముందు రాజకీయంగా ఎటువంటి అనుభవం కూడా లేదు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గల్లా అరుణకుమారి తర్వాత గల్లా జయదేవ్ ఇద్దరు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతవరకు కూడా గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలో చేరతారని ఎప్పుడు అనుకోలే. ఎందుకు కూడా ఆవిడ చేరారంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి రాష్ట్రాన్ని 2 ముక్కల కింద చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయటం తప్పు కాదు, కానీ చేసిన విధానం ఆవిడకి నచ్చక ఆవిడ రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి తను ఇనాక్టివ్ అయిపోయి తను చంద్రగిరి నుంచి పోటీ చేయకుండా కొడుక్కి మాత్రం అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు గల్లా జయదేవ్కి ఫస్ట్ ఆలోచన ఎక్కడొచ్చిందంటే రాజకీయాలకు రావాలని. చిరంజీవి తిరుపతి నుంచి అసెంబ్లీ నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఆయన ఎలక్ట్ అయ్యి ప్రజారాజ్యం పార్టీ తర్వాత ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం జరిగింది. రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడు తిరుపతి స్థానానికి ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే గల్లా జయదేవ్ వాళ్ళ అమ్మని వెంట పెట్టుకొని గల్లా అరుణకుమారి ఆవిడకి అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆవిడ వెంట పెట్టుకొని వెళ్ళి నాకు అసెంబ్లీ టికెట్ తిరుపతి ఇవ్వండి అని 2-3 సార్లు అభ్యర్థించాడు ఆయన. కానీ హైకమాండ్ ఏం చేసిందంటే ఇవ్వాల. అప్పటి నుంచి గల్లా జయదేవ్కి ఒక కోరిక, ఎలాగైనా సరే నేను చట్టసభల్లోకి వెళ్ళాలి, నేనంటూ నేను నిరూపించుకోవాలి అని చెప్పి కోరుకుండేది. అది ఎలా నెరవేరిందంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తల్లి కొడుకు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆవిడ త్యాగం చేసింది. చంద్రగిరి నుంచి నేను పోటీ చేయను అంటే ఒకటే కదా, ఫ్యామిలీ నుంచి ఒకరికే కదా ఇస్తారు, మా అబ్బాయికి గుంటూరు టికెట్ ఇవ్వండి అని అడిగారు. మరి ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి జయదేవ్ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరుకి ఎందుకు రావాలని నీకు డౌట్ రావచ్చు. ఎవరు రారు, అసలు తిరుపతిలో ఉన్నవాళ్ళు గుంటూరు రారు. కానీ ఆయన గుంటూరు ఎందుకు వచ్చారంటే కృష్ణ కూతురు పద్మావతిని ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి గుంటూరు దగ్గర ఆయన సొంత ఊరు ఉంది, ఓకే, బురిపాలెం. కృష్ణ సొంత ఊరు బురిపాలెం కాబట్టి అత్తగారి ఇంటికి వచ్చాడు. అదే చెప్పుకున్నాడు కూడా, మా అత్తగారు ఉన్నది ఇక్కడ కృష్ణ అదే కదా, బురిపాలెం కదా, కాబట్టి నేను మీ ఇంటికి వచ్చాను, మీ అత్తగారి ఇంటికి వచ్చానని చెప్పి అందుకని పోటీ చేశాడు. కేవలం కృష్ణ మీద ఉన్నటువంటి అభిమానంతో అప్పుడు ఆయనకి ఓటు చేయడం జరిగింది. కృష్ణ కూడా ప్రచారం చేశాడు, అంటే ఫిజికల్గా వెళ్ళడా, వీడియోస్లో ప్రదర్శన వీడియోలో ఆయన ఇచ్చాడు ఆయన. అదే కాకుండా మహేష్ బాబు బురిపాలెం దత్తత తీసుకున్నాడు. అలాగే కృష్ణ కూతురు పద్మావతి కూడా ఇంకో గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఈ ఇంపాక్ట్ కూడా రెండోసారి ఆయన మీద పడింది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్లో చాలా అనర్గళంగా మాట్లాడతాడు ఏ విషయమని. గుంటూరు ఉండే సమస్యల్ని, రాష్ట్ర సమస్యల్ని ఆయన చాలా చక్కగా ఫోకస్ చేశాడు. అందుకని చంద్రబాబు నాయుడు కూడా రామ్మోహన్ నాయుడు అన్న గల్లా జయదేవ్ అన్న ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడు. ఆయన మొన్న కూడా 3 గెలిచారు, జయదేవ్ గెలిచారు, రామ్మోహన్ నాయుడు గెలిచారు, కేసీఆర్ నాని విజయవాడ 3 గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే నువ్వు అడిగావు ఎందుకు ఆయనకి రాజకీయాల మీద ఈరోజు ఆసక్తి తగ్గిందని. దానికి కారణం ఉంది. ఎప్పుడు కూడా బిజినెస్ పీపుల్ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారే తప్ప రాజకీయాల్లో చేరి డబ్బులు సంపాదించాలని చెప్పి ఎప్పుడు అనుకోరు. అలాంటి మనస్తత్వం ఉన్నవాడే గల్లా జయదేవ్ కూడా. ఈవెన్ కేసీఆర్ నాని కూడా అంతే. కేసీఆర్ నాని రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించలే, తన డబ్బులు ఖర్చు పెట్టుకొని తన పొలాలు అమ్ముకొని ఆయన బిజినెస్ వదులుకొని కేసీఆర్ని ట్రావెల్స్ వదులుకొని ఆయన రాజకీయాల్లోకి నెక్స్ట్ టైం ఇదయ్యాడు. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాన్ని వదులుకోరు. అలాగే జయదేవ్ కూడా ఏం చేశారంటే వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ పక్క ఇండస్ట్రిస్ట్గా, ఓ పక్క రాజకీయాలుగా నడుస్తున్న తరుణంలో ఆయన మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక వేటు వేసింది. ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ పాటించట్లేదు అని చెప్పేసి తిరుపతిలో ఉన్నటువంటి యూనిట్ మీద గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో నడుస్తుంటే అమరాజా బ్యాటరీస్ మీద వేటు వేసింది. వేటు వేసేటికి ప్రొడక్షన్ ఆగిపోయింది.
ఆగిపోతే ఒక్కసారి బాధపడ్డాడు జయదేవ్. నేను ఇన్ని కోట్లు పెట్టి, కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి, ఇండస్ట్రీస్ పెట్టి అన్ఎంప్లాయ్మెంట్కి నేను ఉద్యోగాలు కల్పిస్తున్నాను, మరి ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని ఆలోచించి ఆ రోజు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలో అంటే కేసీఆర్, కేటీఆర్ ఉంటారు కదా, కేటీఆర్ చొరవ తీసుకొని దాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అమరాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి తరలిపోయింది. తర్వాత ఏం చేశారంటే ఈయన తమిళనాడులో కూడా ఈయన ప్లాంట్ నెలకొల్పుకున్నాడు. దీన్ని భారీ స్థాయిలో అన్ని చోట్లకి విస్తరింప చేయాలని చెప్పి ఒక ప్లానింగ్ చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కోరిక ఏంటంటే దేశంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలి, ఇండస్ట్రీ స్టేట్గా పేరు పంచుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీ స్టేట్గా ఉండి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ఇవన్నీ మాట్లాడి మళ్ళీ వచ్చి ఇండస్ట్రీస్ అంటే ఆయనకి టైం కుదరట్లా, అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే ఏదో ఒక ముద్ర పడిపోతుంది. ముద్ర పెడితే దాని ఇంపాక్ట్ బిజినెస్ మీద పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటే అక్కడ తెలంగాణలో ఒక ఇబ్బంది, అలాగే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయితే అదొక ఇబ్బంది. కొంత టాక్ కూడా వచ్చింది, మన వైఎస్ఆర్సీపీలో కూడా జాయిన్ అవుతారని ఒక టాక్ వచ్చింది. ఇంకో టాక్ ఏమొస్తుందంటే అసలు ఇదంతా కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేసి తెలంగాణలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి జాయిన్ అవుతారని కొంతమంది చెప్తున్నారు. కాదు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అసలు అదంతా కాదు, రాజకీయాలు వదిలేసి ఆయన పూర్తిగా బిజినెస్ మీదే నిమగ్నం అవుతారు. ప్రస్తుతం ఆలోచన అదే. కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా వద్దు, ఎందుకు నువ్వు బిజినెస్ చూసుకో అని చెప్పి అంటున్నాను కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకో వార్త ఏంటంటే వాళ్ళ తల్లిగారైనటువంటి గల్లా అనుకున్నారు మళ్ళీ యాక్టివ్ అవుదామని చెప్పి అనుకుంటున్నారు. యాక్టివ్ అయ్యి గతంలో ఆవిడ తన సీట్ని వదిలేసుకున్నారు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేద్దామని ఆలోచనలో ఉంటున్నట్టుగా తెలిసింది. దానివల్ల ఏంటంటే కుటుంబంలో ఒకరికే కదా, ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు చాలా కాలం బట్టి రాజకీయాల్లో ఉన్నారు, మినిస్టర్గా చేశారు. సో తల్లిని రాజకీయాల్లోకి ఉంచి తను వ్యాపారాన్ని పెంచుకోవాలి, మళ్ళీ బాగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఆసక్తి అంత చూపించట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతున్నా కూడా ఒకటి మాత్రం వాస్తవం, గల్లా జయదేవ్ మాత్రం మంచి మాటకారి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ బాగున్నాయి, విద్యాధికుడు, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా స్వయంగా పేరు పెట్టి పలకరించేటువంటి వ్యక్తి, ఎంప్లాయీస్ని కూడా చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయకపోవటం తెలుగుదేశం పార్టీకి ఒక లోటుగానే భావించాలి. అలాంటి క్యాండిడేట్ మళ్ళీ వాళ్ళు వెతుక్కోవాలి వాళ్ళు. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఈరోజు చూస్తే టీడీపీ ఒక మంచి నాయకుని కోల్పోయింది. గల్లా జయదేవ్ గారు కూడా తన జీవితంలో మరింత అత్యున్నత స్థాయికి ఎదగాలని మన